channel. In previous videos we discussed natural numbers, whole numbers and integers and rational numbers. Next discussed examples. ఇప్పుడు మనం క్రింది తరగతుల్లో నేర్చుకున్న వివిధ రకాల సంఖ్యలకు సంబంధించిన కొన్ని సమస్యలను క్రింది ఉదాహరణ ద్వారా సాధిద్దాం. ఎగ్జాంపుల్ 1. క్రింది ప్రవచనం సత్యమా లేక అసత్యమా? మీ సమాధాన కారణాలు తెలియజేయండి అంటున్నారు. ప్రతి పూర్ణాంకం ఒక సహజ సంఖ్య అవుతుంది. పూర్ణాంకం అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సహజ సంఖ్య అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. ఇక్కడ పూర్ణాంకం అనేది సహజ సంఖ్య అవుతుంది అంటున్నాడు. కానీ సహజ సంఖ్యలో 0 లేదు కాబట్టి మనకి ఇదే అసత్యం అవుతుంది. ఎందువల్ల అనగా 0 అనేది పూర్ణాంకం కానీ సహజ సంఖ్య కాదు. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది అంటున్నాడు. పూర్ణ సంఖ్య అంటే మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్ m అనేది ఒక ప్రతి పూర్ణ సంఖ్య అని m/1గా రాయవచ్చు. అంటే ఏదైనా మనం ఒక పూర్ణ సంఖ్య తీసుకుంటే ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. కింద ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుందా అంటున్నాడు. అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? మనకు pq రూపంలో ఉంటాయి. కానీ పూర్ణ సంఖ్య అనేది -2 అలా ఆ విధంగా ఉంటుంది కదా, కాబట్టి ఇది పూర్ణ సంఖ్య కాదు. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2. 1 మరియు 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ 2 విధాలుగా ఉంటుందని చెప్తున్నాడు. మనకు సాధన అనేది సొల్యూషన్ అనేది r మరియు sల మధ్య ఉండు అకర్ణీయ సంఖ్యలను కనుగొనటకు మనం r మరియు sల మొత్తాన్ని 2తో భాగించవలెను. ఇక్కడ r+s/2 అన్నది r మరియు sల మధ్య ఉంటుంది. కాబట్టి 3/2 అనేది ఒక సంఖ్య. ఎలా వచ్చింది అంటే 1+2/2 3/2 అని అక్కడ సొల్యూషన్ ఎగ్జాంపుల్గా చెప్పారు. మీరు ఈ పద్ధతిని అనుసరించి 1 మరియు 2ల మధ్య మరో 4 అకర్ణీయ సంఖ్యలను కనుగొనవచ్చు అని ఇక్కడ 4 మీ రిమైనింగ్ 4 ఇచ్చాడు సొల్యూషను. అవి ఏమంటే 5/4, 11/8, 13/8 మరి 7/4 అనేటివి ఇచ్చాడు. మనకి ఇవి ఎలా వస్తాయి అంటే అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన సంఖ్యలు ఉంటాయని నేను ఇప్పుడు నిరూపిస్తాను. ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మనకు ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి 1 మరియు 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు ఎలా అంటే ఫస్ట్ డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. చూడండి 1 = 1/1, 2 = 2/1 ఇలా అన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత మనకు 5 అకర్ణీయ సంఖ్యలు అడిగాడు కాబట్టి 5 వచ్చేంత వరకు చేయాలి. ఫస్ట్ నుంచి చేశాను. 2 తీసుకున్నాను. ఫస్ట్ 2 తీసుకుంటే 1 = 2/2గా రాసుకున్నాను. 2ని 4/2గా రాశాను. 2, 4ల మధ్య 3 వస్తుంది కాబట్టి మనకు అకర్ణీయ సంఖ్య ఏదో వస్తుంది 3/2 వస్తుంది. 1 = 3/3, 2 = 6/3. 3, 6ల మధ్య 4, 5 వస్తుంది కాబట్టి 4/3, 5/3. 1 = 4/4, 2 = 4/8/4. 4, 8 మధ్య 5, 6, 7 వస్తాయి కాబట్టి 5/4, 6/4, 7/4. ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి మనం వీటిని కౌంట్ చేసుకోమన్నమాట. 5 వస్తాయనే మనం కౌంటింగ్ తీసుకుంటాం. 1 = 5/5, 2 = 10/5. 5, 10ల మధ్య 6, 7, 8, 9 వచ్చినాయి కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేసుకోము. నెక్స్ట్ ఇక్కడ 1 = 6/7, 2 = 12/6. వీటి మధ్య అయితే మనకు అబౌవ్ 5గానే వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ కింద ఉన్న 3 మనము ప్రాబ్లమ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 6, 12 మధ్య 7/6, 8/6, 9/6, 10/6, 11/6గా రాసుకోవచ్చు. 1 = 7, 1 = 7/7, 2 = 11/2, 7, 14 మధ్య 8, 9, 10, 11, 12/13. డినామినేటర్ కామన్ కాబట్టి డినామినేటర్ సేమ్గా వేసుకుంటాము. 1 = ఇక్కడ ఇది కూడా మన కౌంటబుల్ అనమాట. ఏవైనా 1, మరియు 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు చెప్పమంటే ఈ
6 తీసుకొని 7 తీసుకోవచ్చు, 8 కూడా తీసుకోవచ్చు. 1 = 8/8, 2 = 16/8, 8, 16 మధ్య 7, 9, 10, 11, 12, 13, 14, 15 వస్తాయి. కాబట్టి ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 5 మాత్రమే తీసుకుంటాం, మిగతావన్నీ స్కిప్ చేస్తాము. 7/8, 9/8, 5/4, 11/8, 3/2 ఈ విధంగా. ఇక్కడ 3 మనకు ఇక్కడ మధ్యలో క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట కొన్నింటికి, అందువల్ల మనము ఇలా చేసాము. ఇక్కడ 10/8కి 2 5 10, 2 4 8 అలా వస్తుంది కాబట్టి 5/4. 12/8కి 3/2 వస్తుంది. మనం అరేంజింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. 3/2 స్మాల్ టు బిగ్, 3/2, 5/4, 7/8, 9/8, 11/8. ఇది మనకు అక్కడ సొల్యూషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ 2. ఒకే దిశలో మొత్తం 5 అకర్ణ సంఖ్యలను కనుగొనడం మరొక పద్ధతి అనమాట. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే 5 అకర్ణ సంఖ్యలను అడిగాడు కాబట్టి 5కు ఒకటి యాడ్ చేస్తాం, 6. ఆ వచ్చిన నెంబర్ని మనము డినామినేటర్లో రాసుకుంటాము. 1 = 6/6, 2 = 12/6. 12/6 అంటే 6 1 6 2 కాబట్టి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 6కు 12కు మధ్య ఈ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 7/6, 8/6, 9/6, 10/6 మరియు 11/6 అనేవి ఇలా మనం 1 మరియు 2 మధ్య గల అకర్ణ సంఖ్యలు కాబట్టి ఈ విధంగా సొల్యూషన్స్ చెప్పవచ్చు. 7/6, 4/3, 3/2, 5/3 మరియు 11/6లో 1 మరియు 2 మధ్య 5 అకర్ణ సంఖ్యలు ఉంటాయని ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ చేస్తాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఏవైనా 2 సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణ సంఖ్యలు ఉంటాయని మనము గమనించవచ్చు. ఓకేనా? ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో విల్ కంటిన్యూ.